నేను చూడాలి చెప్తే చూస్తాను ఇవాళ నుంచి. ఏం చూడాలి? సిన్సియర్గా అడుగుతున్నా, ఏం చూడాలి? లేదు, ఇది ఎడ్యుకేషనల్ కార్యక్రమం. సిగ్నేచర్ టీవీకి అందరికీ వందనం. ఇవాళ మనం ఇక్కడ 1వ బ్యాండ్ 4వ ఛానల్ నుంచి ప్రసారాల ప్రారంభం. ఇప్పుడు మనం పెద్ద బాల శిక్ష అమలుపరుస్తున్నాం. ఏమేం చూడాలి? మీరు ముందే చెప్పారు, నా గురించి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ముందే ప్రోగ్రామ్కి వెళ్తే అందం అమ్మాయిలు గురించి మాట్లాడతాను. అవును, అది తప్ప ఇంకేం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి చెప్తే నేర్చుకుంటా. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాము ఆ సినిమా గురించి మాట్లాడడం, లేకపోతే ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడడం, వెడ్డిన కార్యక్రమం గురించి మాట్లాడకుండా మీరు కూడా బాగున్నారండి, మీరు కూడా బాగున్నారండి తప్ప నేను అనుకున్న ఆ వీడియో చూసినప్పుడు నీకు అమ్మాయిలు అందం తప్ప ఆర్జీవి గారి లాగా ఇంకో థాట్ ప్రాసెస్ లేదా మైండ్లో అని. తను కావాల్సిందే వింటుంది అని ఇంతకాలం అనుకున్నా. కాదు, తను వింటుందే తనకు కావాల్సిందని ఇప్పుడే అర్థమైంది. అయ్యో నారాయణ. నేను దయా ప్రోగ్రాంలో దయా గురించి, పవన్ సాధనేని గురించి, యావత్ టెక్నీషియన్స్ యాక్టర్స్ గురించి మాట్లాడిన ఏకైక నటుడిని నేను. అలాంటిది తను అమ్మాయిల గురించే వింది అంటే సిగ్నేచర్ టీవీ సీఈఓ అయినప్పటి నుంచి తనకి ఏం కావాలో అదే వింటుంది తప్ప అవతల వాళ్ళకి కావాల్సింది విందు అని అర్థమైంది. ఇప్పుడు మీరు ఆ వర్డ్ ఎన్నిసార్లు చెప్పాలని ఫిక్స్ అయ్యారు? చెప్పండి. అది ఇప్పుడు నేను అమ్మాయిలు చూస్తున్నానని అన్నప్పుడు మళ్ళీ సరే, ఇంతకేంటి ఫైనల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఫైనలీ మీరే చెప్తున్నారు, నన్ను చెప్పనివ్వట్లేదు అసలు. ఫస్ట్ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది, లాస్ట్ ఎంట్రీలోనే ఇది కూడా ఉంటుంది. ఏం కాదు, ఫస్ట్ క్వశ్చన్ ఫైనలీ. కానీ నిజానికి ఆ ఎంట్రీ చూసిన ప్రతి ఒక్కళ్ళు నేను ఎక్కడ నెగటివిటీ వస్తుందని చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకు? సీరియస్ ఎంట్రీ చేసే నిజమని అనుకుంటారండి. ఏం మాట్లాడారు మీరు? ఏం కట్ చేసావు? ఏమీ కట్ చేయలేదు అందులో. మరీ దారుణం. అవన్నీ ఏవన్నీ కట్ చేశానంటారు? చూసేవాళ్ళు నిజం అనుకుంటారు స్వామి. అరే ఫస్ట్ ఫైనల్ గా ఏంటో క్వశ్చన్ అడిగితే ఏమంటే ఇప్పటి వరకు క్వశ్చన్ అడగనివ్వట్లేదు. ఆ చూసిన వాళ్ళందరూ అప్పుడు ఏమన్నారు? ప్రకాష్ గారు ఏమన్నారు? ఏ ప్రకాష్ గారు? బోరుబండలో ఉంటారు కదా. చూసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అందరూ తెలిసిన ప్రకాష్ గారు బోరుబండలో ఉంటారు. ఆయన చెప్పలేదు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడగచ్చు కదా. సరే, దయా వెబ్ సిరీస్ యాక్చువల్లీ అప్పుడు కూడా విష్ణుప్రియ మీద అంత పెద్ద రూమర్ ఎలా వచ్చేసింది మీకు? ఎక్కడికెడితే అక్కడికి మీ మీద రూమర్లు పట్టుకుని రెడీగా ఉంటారా ఏంటి అమ్మాయిలు? ఆ అమ్మాయితో పెళ్ళి అని చెప్పని పెద్ద టాక్ కదా. నాకు కొంచెం మొహమాటంగా ఉంది కదా, అడుగుతుంటే భయంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం 238th టైం నన్ను అడుగుతున్నారు ఎవరైనా. ఇప్పటివరకు ఫస్ట్ టైం నిజం. ఈ అఫేర్ ఏం లేదు, అమ్మాయి ఇచ్చిన దాని గురించి ఈ గడిచిన 25 రోజుల్లో ఫస్ట్ టైం 238th పర్సన్ నన్ను అడుగుతుంటే. అది ఫస్ట్ టైం నా పిండాకుడు. ఇప్పుడు మంది అడిగారు కదా కదా. ఇప్పుడు నేను మొహమాట పడిపోయి ఇబ్బంది పడిపోయి అరే చా అని నేను అనడానికి 238 సార్లు చెప్పేశారా? 230. అయితే చెప్పకండి, నేను అవేం చూడలేదు, ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. నేను చూస్తుంటే అంటే చూసేది మాత్రం నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలు అందవే మాట్లాడతాట. దయా ప్రోగ్రామ్ చూడలేదు. దయా ఆడియో ఫంక్షన్ దయా చూసిందా తను? చూసాను. అసలు మా సినిమాలో పాటలే లేవు. ఆడియో ఫంక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి? అది ఒక వీడియో చూసాను, అయిపోయింది. ఒక వీడియో చూసాను, ఫినిష్ ఖతం. ఫైనల్ గా అమ్మాయి ఫస్ట్ క్వశ్చనే అబద్ధం. ఆడియో ఫంక్షన్ జరిగింది, చూసింది. ఆడియో ఫంక్షన్ కాదు, దానికి సంబంధించి ఒక వీడియో చూసాను. అది ఏంటో నేను చూడలేదు. దాంట్లో అవేమేం లేదు, అందము అమ్మాయిలు, అదనమాట విషయం. ఒక మూవీ ప్రమోషన్ కూడా మీరు చేశారా? తను యాంకర్, జెమినీ యాంకర్, తన పేరు గుర్తురావట్లేదు, వైజయంతినో సంథింగ్ లైక్ దట్. మా ఫ్రెండ్ది పెళ్లి నీదేంటి లొల్లిది మూవీకి సంబంధించి కూడా జయతి దానికి అక్కడ కూడా మీరు స్టేజ్ మీద ఏం మాట్లాడారు? ఇదే మాట్లాడారు దయా గురించి. అవును, దయా నేను చేస్తున్న అద్భుతమైన సిరీస్. నేను సత్యాద్రావత చాలా గర్వంగా చెప్పుకోగలిగే సిరీస్ గురించి మాట్లాడా. తప్ప అంటే చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి మా ఆడియో ఫంక్షన్ చూసింది.
దయా ఆడియో ఫంక్షన్లో నేనేం మాట్లాడానో వింది ఈవిడ. కాదు, అసలు నా ఇంటర్వ్యూలో మాట్లాడాల్సినంత మానేసి నన్ను ఇలా సతాయించేసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే ఛానల్ వాళ్ళకి ఇచ్చారు. దాని మీకన్నా భావ్యంగా ఉందా చెప్పండి. వచ్చింది, లైన్లోకి వచ్చింది. ఏమన్నా భావ్యంగా ఉందా? అయ్యో, ఓకే. ఫైనలీ సెకండ్ క్వశ్చన్ ఏంటి చెప్పండి, నాకు చెప్పకుండా చెప్పారా? సో 238వ క్వశ్చన్ అండి, విష్ణుప్రియ గురించి అడిగింది. నేను జవాబు 239 సార్లు చెప్పాను. విష్ణుప్రియ అనే అమ్మాయి చాలా మంచి పిల్ల, నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో తనొక వ్యక్తి. ఇప్పుడు అమ్మాయి ఒక షోలోకి వెళ్ళి నా గురించి మాట్లాడటం అనే విషయాన్ని నేను విన్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది చాలాసార్లు చెప్పాను, బోరింగ్గా ఉంటుంది అయినా కూడా చెప్పాలి, తప్పదు. ఎందుకంటే వల్లి నా ఆడియో ఫంక్షన్ చూసింది, కానీ ఇవి నేను చెప్పిన 237 సార్లు చెప్పింది వినలేదు వల్లి. ఇప్పుడు ఏంటంటే మేము దీన్ని కూడా మళ్ళీ బ్లేమ్ చేసేది నేను మా డైరెక్టర్ పవన్ సాధినేని. ఓకే. ఎందుకంటే షూటింగ్ జరుగుతున్న తరుణంలో 41 రోజులు మేము షూటింగ్ చేసాము. జరుగుతున్నప్పుడు తను నేనంటే నటుడుగా బాగా అభిమానం ఉండటం వల్ల, నువ్వు పనిచేయ విష్ణు, నువ్వు ఆయనది రోజుకో సినిమా చూడు, కొంచెం నీకు బాగా ఉపయోగపడుతుంది పర్ఫార్మెన్స్ వైజ్ అని చెప్పడం జరిగింది. అమ్మాయి రోజుకు 2 సినిమాలు కూడా చూడటం జరిగింది అప్పుడప్పుడు. సో తను ఆ చూస్తున్న ప్రక్రియలో ఏదో ఒక క్యారెక్టర్తో లవ్లో పడింది. మీతో కదా? సరే, సంతోషం. నాతో పడితే సంతోషిద్దామనా? అట్లీస్ట్ నా మీద చాలా మంచి అభిప్రాయం అమ్మాయి. అట్లీస్ట్ అంటే చిట్ట చివరికి, అంటే ఫైనలీ చిట్ట చివరికి ఇవన్నీ ఒకే పదానికి సంబంధించిన ఒకే ఫ్యామిలీలో ఉన్నవి. సరే, ఫైనలీ థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఫైనలీ ఫస్ట్ క్వశ్చన్ వేసింది నన్ను వల్లి, ఫైనలీ సెకండ్ క్వశ్చన్ వల్లి. ఈ వెబ్ సిరీస్లో చాలా సీరియస్గా అడిగిందండి. ఈ వెబ్ సిరీస్ సంబంధించి యాక్చువల్లీ ఎన్ని పార్ట్లుగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు? అంటే వెబ్ సిరీస్ జనరల్గా పార్ట్ వైజ్ రిలీజ్ చేస్తుంటారు కదా? లేదు, యూఆర్ టాకింగ్ అబౌట్ ఎపిసోడ్స్. దీంట్లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓకే. సో 8 ఎపిసోడ్స్ నాకు తెలిసి ఒకేసారి బింజ్ వాచ్. అంటే ఇది యాక్చువల్లీ వల్లి దిస్ డెసిషన్ ఈస్ టేకెన్ బై ది ప్లాట్ఫామ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మామూలుగా మనం ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ షూట్ చేస్తాం, సపోజ్ 20 ఎపిసోడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి మొత్తం 20 మనం సబ్మిట్ చేసేస్తే వాళ్ళు వీక్లీ వన్సా లేకపోతే వీక్లీ 2 లేకపోతే ఒకేసారి రిలీజ్ చేద్దామా? ఒకేసారి రిలీజ్ చేయడం అనేది రిస్క్. బికాస్ బింజ్ వాచ్ చేయగలిగే సత్తా ఉంది అనుకుంటేనే చేస్తారు. సో నాకు తెలిసి దయా వాళ్ళు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు బింజ్ వాచ్, ఆల్ 8 ఎపిసోడ్స్ ఇన్ వన్ గో. యాక్చువల్లీ నేనేమనుకున్నాను చెప్పిన, ఒక్కసారి మీరు ఏమన్నా వేస్తారేమో, షో అయినా వేస్తారేమో, అది చూసి చేద్దామని అనుకున్నాను. బట్ సడన్గా మీరు చెప్పేప్పటికీ ఐ థాట్ నువ్వు చేద్దాంలే, మళ్ళీ మీ టైం దొరకడం నాకు అంత తొందరగా దొరకదు కాబట్టి వల్లి నేను మళ్ళీ పిలిచి వల్లికి షో చూపిస్తాను, ముందర ఇంటర్వ్యూ చేస్తాను, మళ్ళీ కలవచ్చు వల్లిని. డన్, తప్పకుండా. సో 8 ఎపిసోడ్స్ అంటున్నారు. అంటామేంటి వల్లి, అదే చెప్పాను. నారాయణ కాదు, 8 ఎపిసోడ్స్ అంతా. అవును 8 ఎపిసోడ్స్ అని నేను అనాలి, అంటే 8 ఎపిసోడ్లు అనమాట అంటుంటాను. ఇది కట్ చేసేసుకోండి బాబు, నేను చావు దుబ్బేస్తాను. అది అసలు భావోద్రేకం ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అని చూసిన వాళ్ళకి చాలా సింపుల్ గా అర్థమవుతుంది, ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు. అది పొరపాటు చేసాం అలా? అది కాదు సార్. మరి త్వరగా అడగకుండా ఆపి అడిగితే ఎలా? నెక్స్ట్ మరి క్వశ్చన్ డైరెక్ట్ సూటిగా ఒక సింగిల్ లైన్ లో ఉంటే ఎలాగా? మాకు అర్థమైందో చెప్పాలి కదా. అందుకేనేనా మా ఇంటికి డైరెక్ట్ రాకుండా వయా విజయవాడ లేకపోతే వయా అదేంటి నల్లకుంట వచ్చారా మీరంతా? అందుకు డైరెక్ట్ గా వస్తే బాగుండదుగా. ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో వచ్చాను, డైరెక్ట్ గానే వచ్చాను రావడం. సరే చెప్పండి, ఇది సస్పెన్స్ థ్రిల్లరా? అయితే ఇందులో ఇంకేమన్నా తెలియని ఎలిమెంట్స్ అని ఉంటే మాకు కొంచెం అన్న లీడ్ ఇస్తారేమో అని. లేదు, ఇది థ్రిల్లర్, క్రైమ్ ఎలిమెంట్ ఉంది, ఎమోషనల్ క్రైమ్ ఎలిమెంట్ ఉంది, ఆబ్వియస్గా సస్పెన్స్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య వచ్చే సిరీసెస్లో బూతులు ఉంటున్నాయి, అవన్నీ బాగాలేవు అని చెప్తున్నారు అందరూ. అది నేను ససేమిరా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇందులో ఏం లేవా బూతులు లేవు, కానీ బూతులు ఉన్నవి ఈ మధ్య వస్తున్నాయి అంటే చూస్తున్నారు కనుక బూతులు పెడుతున్నారు, చూడకపోతే బూతులు పెట్టరు. సో ఇట్స్ అ క్రియేటివ్ కాల్, అది వాళ్ళ ఇష్టం. దీంట్లో పవన్స్ క్రియేటివ్ కాల్ వాజ్ బూతులు అవసరపడలేదు దీంట్లో. కానీ ఎడ్జ్ ఆఫ్ ఎ సీట్ థ్రిల్లర్ అంటాం కదా, అటువంటి ఇట్స్ ఆల్ అబౌట్. నేను దీంట్లో ఐఎమ్ ప్లేయింగ్ వ్యాన్ డ్రైవర్. లారీ చాలా బాగా నీట్గా చూచారు. అదే అందుకే ఉన్న కథే చెప్తున్నాను. నేను ఏదైనా అంతే, ఎప్పుడైనా
ఎనీబడి ఆర్ ఎనీ బాడీ, అది లారీ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఆర్ ఎనీ బాడీ, ఐ హ్యాండిల్ ఇట్ వెరీ నీట్లీ. క్యారెక్టర్ గురించి చెప్తున్నాను వాళ్ళే. దయా క్యారెక్టర్ హీ హ్యాండిల్స్ వెరీ నీట్లీ. సో చాలా చాలా మీక్ అండ్ వీక్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దయాది. తన వ్యాన్లో ఫైన్స్ డెడ్ బాడీ. అవును, అది అందులో చూపించారు. సో అక్కడి నుంచి జరిగే ట్విస్ట్లు, ఎవరిదా డెడ్ బాడీ, అసలు నా వ్యాన్లోకి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వస్తే వచ్చింది, అక్కడి నుంచి ఏమవుతుంది అనేది ఒక అమాల్గమ్ ఆఫ్ ఎమోషనల్ హైతో వెళ్ళే సస్పెన్స్ థ్రిల్లర్. అంటే ఇప్పుడు వచ్చే ఒక 3 to 4 స్టోరీస్ కలిపి ఒక దాంట్లో వస్తుంది, అలా ఆంథాలజీ కాదు అది, ఇది ఒకే ఫ్లోలో ఉండే ఒకే కథ, కానీ నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. కానీ అలానే రకరకాల కథలు, 4 కథలు, అక్కడ ఒక జరగడం ఇక్కడ ఒక జరగడం కాదు, నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఒక 5 లేయర్స్ ఉంటాయి. బట్ 5 ఈ కథకు సంబంధించాయి.